ప్రస్తుతం మనతో పాటు కాంతి కిరణ్ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు. కాంతన్న, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అనగానే అంటే ఆదివాసులను దూరం చేస్తుంది, తర్వాత దళితులను దూరం చేస్తుంది, అదేదో మనువాద సిద్ధాంతం ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పేసి మొన్న ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలు. నిజంగా భారతీయ జనతా పార్టీ ఇవి అన్నిటికీ వ్యతిరేకమా? భారతీయ జనతా పార్టీ అంటే కేవలం మనువాదం, కాషాయం ఇవేనా భారతీయ జనతా పార్టీ అంటే? భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల ఒక పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగం ఆధారంగా ఛాతి మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని పెట్టుకొని నడిపించే పార్టీ. ఈ దేశంలో గిరిజన బడుగు బలహీనులందరినీ కూడా ఎండబెట్టుకొని నడిపించే పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎవరైతే సన్నాసులు బయటికి వెళ్ళి చూసి మాట్లాడుతుంటారో భారతీయ జనతా పార్టీ యొక్క సైద్ధాంతిక విలువ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగం ఆధారంగా నేను పరిపాలిస్తున్న ఈ దేశాన్ని ఎన్నో సందర్భాలంగా బాయాటంగా గర్వంగా చెప్పిన మహానుభావుడు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి బయటికి వెళ్ళి చూసి రాళ్ళు కొట్టేదైతే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ ప్రయత్నాలు విరమించుకోండి. ముందు మాత్రం మాట్లాడండి. మేము దళితులం, మేము నిజమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం. ఈ రాజ్యాంగంలో ఎవరైతే మతము మార్చుకోకుండా ఈ దేశంలో వెనుకబడితనానికి నెట్టివేయబడ్డారు అంధకారంలో, వాళ్ళకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం పరంగా రిజర్వేషన్ హక్కులు ఇస్తే కొందరు సన్నాసులు వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం బతకశాతగాక మతాలు మార్చుకొని ఈ రోజు సైమ్యులని చర్చిలకు పోయి చర్చిలలో పెళ్లిళ్ళు చేసుకుంటారు, చర్చిలలో పిల్లలను చదివిస్తారు. చర్చ్ ఆధారంగా వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు బాగుపెట్టుకుంటారు. వాళ్ళు కాదు నిజమైన షెడ్యూల్ కులాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని విశ్వసించి ఆయన సిద్ధాంతాన్ని ఈ దేశ నిర్మాణం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు. డాక్టర్ అంబేద్కర్ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ ఇప్పటికైనా మానుకోకపోతే కవాజ్ చేస్తాం దళిత సంఘాలతో చేయమని చెప్పు. ఏం కవాజ్ చేస్తాం? ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తి కండువాన్ని మెడలేసుకొని స్టేట్ ఆఫీస్ కార్యాలయం కూడా నిలబడ్డ నిఖాసైన దళితుణ్ణి రమ్మని చెప్పు. ఏ దళిత సంఘాలని అసలు ఆ దళిత సంఘాలు ఎవరెవరైతే ముసుగు కప్పుకొని సైమ్యుల గురించి మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు నిజంగా అంబేద్కర్ ని అర్థం చేసుకునే సంఘాలు. కేవలము పైసల కోసం దళిత సంఘాలు నడిపేటోళ్ళు నిజంగా అంబేద్కర్ వారసులు కాదు. ఎవరైతే దళిత సంక్షేమం కోసం నాగరాజన యువకుడిని బహిరంగంగా చౌరస్తా మీద కత్తిపోటు చంపితే ఏ నాయకుడు మాట్లాడలే, ఏ దళిత సంఘం ముందుకు రాలే. బండి సంజయ్ గారు ముందుకు వచ్చి నేషనల్ ఎస్టీ కమిషన్ పిలిపించి వాళ్ళ కుటుంబాన్ని తీసుకొని వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసిన నాయకుడు బండి సంజయ్. ఎప్పుడెప్పుడైతే ఈ దేశంలో షెడ్యూల్ కులాల మీద అత్యాచారం జరుగుతుందో భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎస్టీ కమిషన్ మేమున్నాము అని ముందుకొచ్చి వాళ్ళకి న్యాయం చేసిన ఒక ప్రతి సందర్భంలో దాఖలాలు ఉన్నాయి. ఈ హైదరాబాద్ లో ఎప్పుడెప్పుడైతే షెడ్యూల్ కులాల పేరు మీద అత్యాచారాలు జరిగినప్పుడు అత్యాచారం చేసే వ్యక్తి ముస్లిం అయితే, అత్యాచారం చేసే వ్యక్తి క్రిస్టియన్ అయితే ఈ దళిత సంఘాలు ఎప్పుడు మాట్లాడేవేమి? కేవలం అంటే కేవలము. మరి ఈ రోజు ఎందుకు మాదిగ స్టూడెంట్ ఫ్రెండ్ వాళ్ళు మరి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ముట్టడి పిలిపించారు? నిజంగా ఆ మాదిగ సంఘం సంబంధించిన విద్యార్థులు కనుక అంబేద్కర్ ని కనుక అర్థం చేసుకుంటే శామ్యుల్ అనే వ్యక్తి అంబేద్కర్ వాది కాదు, శామ్యుల్ అనే వ్యక్తి క్రిస్టియన్ అని వాళ్ళకి అర్థం చేసుకుంటే ఈయనకి రానికే వాళ్ళు పిలిపియకపోతుండే. అదే ఇది కేవలం కుట్రనేనా? కేవలం స్పష్టంగా కూడా వందే మాత్రం పాడుతుంటే లేచి వెళ్ళిపోయింది. మరి ఇది ఎంత దేశంలో ఈ దేశం ఎట్లా నడవాలి? ఈ దేశం అనేది రాజ్యాంగ స్ఫూర్తితో నడవాలి. ఎవరెవరైతే రాజ్యం ఏదైతే పిలిపిస్తుందో దాని ఆధారంగా దాని వ్యతిరేకంగా పనిచేస్తే ఖచ్చితంగా సమాజం వాళ్ళని ఈ రోజు కాకపోయినా ఏదైనా రోజు వెలేస్తుంది. సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఆధారంగా నడవాలి అని భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. ఎవరెవరైనా అయితే దాని వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళు ఈ రోజు